మరి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పరిటాల సునీత గారు, అలాగే వేదికను అలంకరించిన ఇందుపూర్ పార్లమెంట్ సభ్యులు పార్థసారథి గారు, అలాగే సర్పంచ్ గారు పరిమళ రామకృష్ణ గారు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు అంజనప్ప గారు, డిసిఎంఎస్ చైర్మన్ వెంకటేష్ గారు, అలాగే మార్కెటింగ్ యాప్ చైర్మన్ గారు, అలాగే ఎంపీటీసీ సభ్యులు భాస్కర్ గారు, వేదికను అలంకరించిన పెద్దలకి, ఈ కార్యక్రమానికి వచ్చేసిన గ్రామ పెద్దలు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషం. మరి ఈరోజు రాష్ట్ర నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 24,000 ఓట్ల మెజార్టీతో పరిటాల సునీత గారు మీరు గెలిపించుకున్నందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం మీరందరూ చూశారు, ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు కానీ పేద వర్గాలకు కానీ ఒక గుర్తింపు రావడం జరిగింది. రాష్ట్రంలో కూడా కొన్ని మార్పులు జరిగాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించి రాష్ట్ర అభివృద్ధిలో తెలుగు వారిని ముందుకు నడిపించినటువంటి విధానం. కానీ ఒక ఉద్దేశపూర్వకంగా 2004 నుంచి రాష్ట్రం పతనం ప్రారంభమైంది. ఆ రోజున రాష్ట్రాన్ని ఉద్దేశపూర్వకంగా నిలబెట్టారు. 2014 రాష్ట్ర ప్రజలు మళ్లీ గమనించారు, ఈ రాష్ట్రాన్ని మళ్లీ నడిపించాలంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారితో సాధ్యం అని చెప్పి ఆ రోజు కూర్చుంటానికి కూడా కుర్చీ లేనటువంటి రాష్ట్రం. ఒక పక్క చూస్తే 16,000 కోట్ల లోటు. కానీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాం, అభివృద్ధి చేశాం, అమరావతి నగరాన్ని నిర్మాణం ప్రారంభించుకున్నాం, పోలవరం పనులు స్టార్ట్ చేసుకున్నాం, రాయలసీమ ప్రాంతంలో కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుని కియా మోటార్స్ లాంటి సంస్థలు తీసుకొచ్చి ఇక్కడ నెలకొల్పడం జరిగింది. కానీ దురదృష్టం, మాయమాటలు చెప్పారు, ప్రాంతాల మధ్యన కులాలని చెప్పి రకరకాలుగా ఎత్తుగల్లు ఎత్తి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు విధ్వంసంతో ప్రారంభించారు. రాష్ట్రాన్ని మొత్తం మీద సర్వనాశనం చేశారు. కక్షలు, కార్పణ్యాలు, ఎవరైనా సమస్య చెప్పాలంటే వాళ్ళ మీద కేసులు, వీళ్ళు మా అందరి మీద కూడా కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, జైలు పంపారు. నా మీద కూడా హత్య కేసు పెట్టి నన్ను 54,000 రూపాయలు రాజమండ్రి జైల్లో పెట్టారు. అచ్చెన్నాయుడు గారిని పెట్టారు. ఇలా అనేక మంది నాయకుల్ని పట్టణ పెట్టుకుని చాలా మందిని హత్య కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రజలు గమనించారు, సమస్య చెప్పుకోవాలంటే ఎవరైనా బయటకు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇళ్ల మీద దాడులు చేయటం, లోకేష్ గారు పాదయాత్ర చేస్తా అంటే అడుగడుగున ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మీద ఒక్క అక్రమ కేసు పెట్టి అరెస్టు చేసి ఆయన 53 రోజుల పాటు జైల్లో పెట్టారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఉండకూడదు, ఎప్పుడు ఎన్నికలు జరిగినా మేము అందరం కలిసి ప్రతిస్తామని మాట చెప్పడం. 2024 ఎన్నికల్లో చాలా ప్రశాంతంగా ప్రజలు తీర్పండి ఎలా ఉంటుందనే దానికి ఇవాళ 94% మ్యాండేట్ ఇచ్చి 175 స్థానాలకి 164 స్థానాలు ఇవాళ ఒక మంచి ప్రభుత్వాన్ని వాళ్ళ ప్రజలు గెలిపించుకున్నారనే సందర్భంగా తెలియజేస్తాను. ఈ సంవత్సరం ఏదైతే ఈ సంవత్సర కాలం 10,000 లక్షల కోట్ల అప్పుంది. ఒక పక్క చూస్తే అప్పుల సమస్య వస్తుంది, పరిపాలన ఎలా చేయాలో తెలియనటువంటి పరిస్థితి, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఉండడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేయడం, కేంద్రం కూడా మనకు సపోర్ట్ చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా మనకి కొంత నిధులు ఇచ్చింది. ఇవాళన్నీ కూడా గాలిలో పెట్టుకుంటూ వస్తా ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చినటువంటి సూపర్ 6 అన్ని కూడా అమలు చేయడానికి వచ్చిన వెంటనే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా పెన్షన్ ఇచ్చాం. ఇవాళ దాదాపు 64 లక్షల మందికి ప్రతి సంవత్సరం 34,000 కోట్ల రూపాయలు వాళ్ళ పెన్షన్లకు ఖర్చు పెడతా ఉంది. 1వ తారీఖు ఖచ్చితంగా వాళ్ళకి తీసుకొచ్చి అందిస్తా ఉన్నారు. 3,000 నుంచి 4,000 చేశాం. మీ అందరూ గుర్తుండదేమో, 2014కి 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే
3000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి 3000 చేయడానికి. 200 కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 4000 రూపాయలు చేయటం, వికలాంగులకి 3000 రూపాయలైనటువంటి పెన్షన్ 6000 రూపాయలు చేయటం, పూర్తిగా మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం. ఇవాళ 1వ తారీఖు ఒకళ్ళు ఆదివారం వస్తే శనివారం తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు అందించడం. పేదలు ఎవరు కూడా పస్తులు ఉండడానికి వీల్లేదని చెప్పి రేషన్ కూడా మరి పూర్తిగా అందుబాటులో ఉండే కార్యక్రమాలు చేయటం. ఇవాళ ఏదైతే తల్లికి వందనం కార్యక్రమం, ఒక పక్క కష్టాలు ఇబ్బందులున్నా చదువుకున్నటువంటి ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలు చదివించాలి. ఎందుకంటే ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్తారు, నాకు 3 పిల్లలు, ఒక పిల్లకే పడేది, 2 పిల్లలకి ఏం ఇవ్వాలో తెలియదు అని చెప్పి ఆ బిడ్డ చెప్తా ఉంది, వచ్చినటువంటి బిడ్డ. ఇవాళ అందుకనే గత వాళ్ళు 42 లక్షల మందికి ఇస్తే ఇవాళ 68 లక్షల మంది పిల్లలకి ఇవాళ తల్లికి వందనం కింద ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఇవాళ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒకటి. ఎందుకు చెప్తా ఉన్నానంటే మనం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇచ్చే పెన్షన్లు ఏ రాష్ట్రం కూడా లేదు. హర్యానాలో కేవలం 2000 ఇస్తా ఉన్నారు, అది కూడా తక్కువ నెంబర్ ఇస్తున్నారు. అంటే ఇవాళ మన ప్రభుత్వం పేద పట్ల ఎలా ఆలోచిస్తా ఉంది, ఒక మంచి ప్రభుత్వంగా మరి నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. ఇవాళ గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. ఇవాళ దాదాపు 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇవాళ మరి ఆడపిల్లలకి ఇవ్వడం జరుగుతోంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తా ఉన్నారు, కొంతమంది వాడుకుంటా ఉన్నారు, కొంతమంది 1 బండ 2 బండ్లు వాడుకుంటారు. అలా కాకుండా ఎంత మందికి అయితే గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయో అందరికీ కూడా 3 గ్యాస్ సిలిండర్కి ఎంతైతే డబ్బులు వస్తాయో ఆ 3 గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా ఆడబిడ్డల అకౌంట్ లో వేసి వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునే విధంగా వాళ్ళ ప్రభుత్వం చేయబోతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా గ్యాస్ సిలిండర్లు కానీ ఇవాళ రైతులు కూడా అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 6,000, గత ప్రభుత్వం 7,000 కలిపి 13,000 ఇస్తే ఇవాళ మన ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కింద 2 ఏళ్లు 14,000, కేంద్రం ఇచ్చే 6,000 కలిపి 20,000 3 విడతలుగా ఇచ్చే కార్యక్రమానికి కూడా మొదటి విడత ఈ నెల వచ్చే నెలలోనే 7,000 రూపాయలు రైతు అన్న అకౌంట్ లో రాబోతున్నాయని కూడా సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎలా ఆలోచిస్తా ఉంది. ఇంతకంటే అన్నగారు చెప్పారు, బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం, దాని గురించి కూడా త్వరలోనే రాబోతా ఉన్నాయి. ఇవన్నీ కార్యక్రమాలు మనం చేస్తున్నాం. సీసీ రోడ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు 5 సంవత్సరాల సీసీ రోడ్లు లేవు. ఆ డెవలప్లన్నీ కూడా దారి మళ్లీ చేశారు. ఇవాళ తిరిగి మళ్ళీ మన గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నాం. రోడ్లన్నీ గుంతలమయం అయిపోయింటే ఏదైనా ప్రాంతాలకు సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు అయిపోయాయి. ఇవాళ రోడ్లన్నీ కూడా గుంతలు పూడ్చాం. ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇవాళ పోలవరం పనులు స్టార్ట్ చేసుకున్నాం. అమరావతి పనులకు కూడా కేంద్రం డబ్బులు ఇచ్చింది, స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ ఆగిపోయినటువంటి స్టీల్ ప్లాంట్ మళ్ళీ నిర్మాణం స్టార్ట్ చేసుకున్నాం. ఇవాళ లాభాల్లో నడిపించుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతం మీద ఆయన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. బెంగళూరుకి దగ్గరగా ఉంది, తప్పకుండా ఈ అనంతపురం ఈ ప్రాంతాలన్నీ మనం చూసాం. గతంలో కియా మోటార్స్ మనం తీసుకొస్తే ఆనాడు ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు వాళ్ళు బెదిరిస్తే వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది. కానీ ఇవాళ మన పార్లమెంట్ సభ్యులు అలాంటి వాళ్ళు కాదు. ఇవాళ చూసాం, మీ ముందు నిలువెత్తు సాక్ష్యంగా పార్థసారథిగా ఉన్నారు. ఎలా పనిచేయాలనేది చూపించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం ఈ సందర్భం మీకు తెలియజేస్తా ఉన్నా. అంటే అభివృద్ధి ఎలా చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తా ఉన్నారు. ఒక పక్క హార్టికల్చర్ ని ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. ఈ రాయలసీమ ప్రాంతంలో మంచి నీరు, పంట నీరు ఎలా తీసుకురావాలి, ఇవాళ ఒక బృహత్తర కార్యక్రమానికి భారతదేశంలో ఏ రాష్ట్రం చేపట్టిన విధంగా బనకచెర్ల, పోలవరం నుంచి బనకచెర్ల కార్యక్రమానికి ఇవాళ 85,000 కోట్ల రూపాయలతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కూడా ఒప్పించింది. ఇవాళ ఆ ప్రాజెక్ట్ వస్తే ప్రతి సంవత్సరం 3,000 టీఎంసీ నీరు సముద్రంలోకి వెళ్ళిపోతా ఉంటుంది. ఆ నీటిని డైవర్ట్ చేసుకుని రాయలసీమ ప్రాంతాన్ని తీసుకొస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. దానికోసమే ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ని చేపట్టబోతా ఉంటే దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డి లెటర్లు రాశాడు. తెలంగాణ వారికి చెప్తా ఉంటాడు, మీరు దాన్ని అడ్డుపడ్డాన్ని అని చెప్తా ఉన్నారు. అంటే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందడం వారికి ఇష్టం లేదా? ఒకసారి మా అందరూ కూడా ఆలోచించాలి. దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఈ రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనం ప్రయత్నం చేస్తాంటే అడుగడుగునా అడ్డుపడే కార్యక్రమాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇవాళ డైవర్ట్ చేస్తా ఉన్నారు ప్రజల్ని.
ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తా ఉంటే ఇవాళ రప్ప అని ఇవాళ వాళ్ళ కేసులని బయటపడతా ఉన్నాయి. వాళ్ళు చేసినటువంటి లిక్కర్ స్కామ్ భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద లిక్కర్ స్కామ్ 3,000 కోట్ల రూపాయలు పూర్తి వివరాలు బయటకు వస్తున్నాయి. ఇంకా పెద్ద ఎత్తున ఉంటాయి. ఇవాళ మొత్తం అందరూ కూడా బయటకు వస్తా ఉన్నారు. ఎవరెవరు దీంట్లో తిమింగళాలు అనేవి బయటకు వస్తున్నాయి. అసలు తిమింగళం కూడా అతి త్వరలో బయటికి రాబోతోంది అని చెప్పి కూడా ఖచ్చితంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. చేశారు. ఎందుకంటే ఎక్సైజ్ మినిస్టర్ నేను గతంలో వాళ్ళు చేసినటువంటి విధానం ఇవాళ నిన్న నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే బోర్డర్ జిల్లాలో మనం చేసినటువంటి ఈ పాలసీ వల్ల 500% వృద్ధి చెందింది. అంటే బయట రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పేడ్ లెక్కర్ వచ్చేది అదంతా కూడా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయేది. ఇవాళ అదంతా మనం కాపాడగలిగాం. మంచి బ్రాండ్లు తీసుకురాగలిగాం. అతి తక్కువ రేటుగా అందించగలుగుతున్నాం. కానీ వాళ్ళు ఏం చేశారు? ప్రతి దాన్ని జేబులు నింపుకున్నారు. ఇవాళ అవన్నీ కూడా బయటపడుతున్నాయి. ఇలాంటి స్కామ్లన్నీ బయటకు వస్తున్నాయి. రాష్ట్రం చూస్తే అభివృద్ధి చెందుతాయి. ప్రజలు చూస్తే ఆనందంగా ఉన్నారు. ఈ మనసుని డైవర్ట్ చేయాలని చెప్పి మళ్ళీ కులాలని మతాలని ప్రాంతాలని రకరకాలుగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు చూసే ఉన్నారు పాస్టర్ ప్రవీణ్ అని చెప్పి. పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ లో చనిపోతే లేదు ఒక మతం వాళ్ళే వాళ్ళని హత్య చేశారని చెప్పి దాన్ని కూడా వాళ్ళు రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ భార్య బయటకు వచ్చి చెప్పింది ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది, మీరెవరో దీంట్లో కూడా ఇన్వాల్వ్ కావద్దని చెప్పి. అంటే అక్కడ ఒక మతాల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమాన్ని వాళ్ళు చేయటం, ప్రాంతాల మధ్యన ఇవాళ చూసాం. నీళ్ళ దగ్గర కూడా గొడవలు పెట్టే కార్యక్రమానికి చుడతా ఉన్నారు. ఇవాళ మొన్న రాష్ట్ర అవసరాల కోసం కొంత నిధుల కోసం మనం ప్రయత్నం చేస్తా ఉంటే వాళ్ళకి లెటర్లు రాసి 200 మెయిల్స్ పెట్టి మీరు ఎవరో డబ్బులు ఇవ్వద్దని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఈ సంవత్సర కాలంలో నిద్రాహారాలు మారి పనిచేసే నాయకులు ఒక పక్క ఈ రాష్ట్రాన్ని సర్వం దోచుకుని ఇవాళ మళ్లీ చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకులు ఒక పక్క. ఒకసారి మీరందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చూడండి, ఇదే గ్రామంలో చాలా సంతోషంగా ఉంది. నేను ఈ కార్యక్రమాన్ని కూడా వచ్చి మీ అందరితో కూడా మాట్లాడాలనుకుంటే అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పుడే మరి సునీత గారు 1,30,00,000 రూపాయల సిమెంట్ రోడ్లు ఈ గ్రామంలో 25 రోడ్లు వేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీరు అందరూ కూడా వారిని అభినందనలు తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అలాగే మరి ఇప్పుడు అన్నగారు పార్థసారథి గారు 10 లక్షల రూపాయలు అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కింద దేవాలయం పక్కన ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 15 లక్షలు. అలాగే మరి ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే చాలా బాగుంది. నేను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కోరుతా ఉన్నా, అన్నగారు 60 లక్షలు ఇస్తా ఉన్నారు కాబట్టి అదనంగా ఏదైనా అవసరమైన పూర్తి చేసి సంవత్సరం లోపే దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి అన్ని కార్యక్రమాలు చేయడానికి సహకరించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. చాలా బాగుంది, మంచి వాతావరణం, చక్కగా కాంపౌండ్ వాళ్ళు కూడా మీరు అందరూ కూడా కట్టుకున్నారు. అలాగే ఇందాక చెప్పారు అన్నగారు, ఎక్కడ ఈ పార్లమెంట్ లో దగ్గర 5 ప్రాంతాల్లో ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి వారు నిధులు ఇస్తున్నారని చెప్పి వారు తెలియజేయడం కూడా మనస్ఫూర్తిగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే పనిచేసే నాయకులు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక పక్క ఈ రకంగా ఏం తీసుకొస్తే ఇక మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చని ఆలోచించే ఒక ప్రభుత్వం ఒక పక్క. ఇవాళ మళ్ళీ ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆడబిడ్డలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ముఖ్యమంత్రిగా ఆలోచన చేస్తారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఈ రకంగా మరి మీరందరూ కూడా ఈ సంవత్సర కాలంలో మేము చేసినటువంటి మన ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలని ప్రతి ఒక్కరు కూడా ఆనందం కలుగుతా ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళాను, నేను కూడా 5-6 ఇళ్లకి వెళ్ళాం, దగ్గర 10 ఇళ్లకి వెళ్ళినట్టున్నాం. అందరూ కూడా చాలా ఆనందంగా చాలా బాగుంది ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నారు. డెఫినెట్ గా ఇంకా రాబోయే కాలంలో మంచి రోజులు దానికోసమే విజన్ 2047 అని చెప్పి ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఇస్తా ఉన్నారు. దాంట్లో గ్రామాన్ని 4 సంవత్సరాల్లో రోడ్లన్నీ ఏమైనా మిగిలిన ఉంటే అవన్నీ కంప్లీట్ చేయాలి. ఇవాళ రోడ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ప్రధానమైనటువంటి సమస్య డ్రైనేజ్ సమస్య. రాబోయే గల ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ నుంచి ప్రతి గ్రామంలో కూడా డ్రైనేజ్లన్నీ కూడా నిర్మాణం చేయడానికి ఇవాళ ప్రభుత్వం పునఃపోతా ఉందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా డ్రైనేజ్ గానీ ఏ అవసరాలు ఉన్నా కూడా అన్ని ఏర్పాటు చేసుకుంటూ ఈ 5 సంవత్సరాల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకుని మళ్లీ మీ ముందుకు వచ్చే కార్యక్రమం ఉంటుందని చెప్పి ఒక స్టేబుల్ ప్రభుత్వాన్ని తీసుకురావాలి. గుజరాత్ చూడండి, 22 సంవత్సరాలుగా ఏకైక మంచి ప్రభుత్వం ఉండడం వల్ల అభివృద్ధి చెందింది. మన రాష్ట్రానికి కూడా ఎన్ని మాయమాటలు చెప్పినా
ఎన్ని తప్పిదాలు మనల్ని తప్పించడానికి ప్రయత్నం చేసినా ఇవాళ చూసాం వైఎస్ఆర్ పార్టీ నాయకులు మైండ్ చెడిపోయినట్టుంది. రప్ప 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 మన చేత కదా ఏంటి? ఇవాళ కేవలం పల్నాడు జిల్లాకి వెళ్ళి పల్నాడు జిల్లాలో ఎప్పుడో సంవత్సరం క్రితం ఈయన చెప్పినటువంటి వైనాట్ 175 అని చెప్పాడా లేదా? వైనాట్ 175 ఆడు నమ్మి పాపం పిచ్చోడు పంజం కట్టాడు, ఆ పంజంలో ఓడిపోయాడు, ఆ అప్పు కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వాడిని వెళ్ళి పలకరిస్తాకెళ్తాడు ఈయన. అక్కడికి వెళ్ళి రప్ప రప్ప అతను ఎవరో సింగయ్య అని చెప్పి వాళ్ళ కార్యకర్త కారు కింద పడింది కూడా కళ్ళకు కనపడలేదు, వాళ్ళకి తొక్కిచ్చి చంపేశారు. అంటే చూడండి ఎట్లాంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఒకసారి ఆలోచించేయాలి. ఒక ఆయన మాట్లాడతాడు, ఒక పక్క అంతానేమో ఇంట్లోంచి లాక్ కొడతారంట, ఒక పక్క అంతానేమో తలకాయలు తీసేస్తారంట. అంత అమాయకులని పిచ్చోళ్ళు ఏంటి? ఇవాళ చూపించారు. ఈ రకంగా ప్రవర్తిస్తే 151 నుంచి 11 దిగజార్చారు. ఇదే రకంగా మీరు ముందుకెళ్తే 11 నుంచి 0కి దిగజార్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకొక ఆయన మా బందరులో ఒక ఆయన ఉన్నాడు, మా కాన్స్టిట్యున్సీ పిచ్చోడు, సన్నా సెంటర్. ఆయన అంటాడు రప్ప రప్ప కాదు, కన్ను కొట్టి రాత్రి వెళ్ళి చంపేయండి, పొద్దున్న వెళ్ళి పలకరించండి అంటాడు. మళ్ళీ తర్వాత అంటాడు అట్లా కాదు, నేను అన్నది అలా కాదు, రాత్రి కాదు పగలే నరికేమన్నాను అంటాడు ఒక పక్క. మళ్ళీ వచ్చి లేదు లేదు అనలేదండి. చూసారా వీళ్ళ మనస్తత్వాలు ఎలాంటివి? అంటే అంత అమాయకులు మనం పిచ్చోళ్ళం ఈ రాష్ట్ర ప్రజలు. ఒకసారి ఆలోచించండి, వాళ్ళ ఒక దుర్మార్గమైన ఆలోచన ఎలాంటి మనస్తత్వాలని ఒకసారి ఆలోచించి ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మీకోసం నిలబడినటువంటి మీ నాయకులకి అండగా ఉండాలని మరొకసారి మీ అందరూ కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై చంద్రబాబు. ఇక్కడ మన సర్పంచ్ గారు అన్నట్లు మన రైతులు కూడా చెరువు అంటే లాస్ట్ టైం వర్షం వచ్చేసి చెరువు కట్టంతా కూడా తెగిపోయి రైతాంగం అంతా కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నాము. కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా సమస్య ఉండింది. ఈ విషయంలో మనం కూడా ట్యాంక్ కూడా కట్టాలని అన్నాం. దాదాపు 85 లక్షల రూపాయలతో అవి కూడా నేను శాంక్షన్ చేపిస్తాం. దాదాపు ఒక నెల లోపల భూమి పూజ కూడా చేద్దామని ప్రత్యేకంగా రైతు సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.